రేవంత్ రెడ్డి సీఎం అయిన 6 నెలల్లోనే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లో విలీనం అవుతుందని అందరూ భావించారు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ తన పార్టీలో విలీనం చేసుకున్నారు. దీనికి ప్రతీకారంగా రేవంత్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తారని భావించారు. అయితే రేవంత్ మొదట్లో ఫిరాయింపులపై నమ్మకం లేదని, గతంలో 2 సార్లు ఎల్పీని విలీనం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయారని చెప్పారు. కానీ తర్వాత ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్న సమాచారంతో ఆయన వైఖరి మార్చారు. దానం నాగేందర్ పార్టీలో చేరిన తర్వాత గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. కొంత వర్కౌట్ అయిందని చెప్పాలి. ప్రారంభంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ వ్యూహాన్ని చూసి అందరూ ఎమ్మెల్యేలతో చర్చలు పూర్తయ్యాక ఒకేసారి విలీనం ప్రకటిస్తారని, కేసీఆర్కు టిట్ ఫర్ టాట్గా సమాధానం ఇస్తారని అనుకున్నారు. కానీ తర్వాత ఒక్కొక్కరిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ కండువులు కప్పడం మొదలైంది. అయితే ఈ సంఖ్య 10 వద్ద ఆగిపోయింది. ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి వంటి వారు కనసాగ చేస్తే చేరుతారని రేవంత్ అనుచరులు అంటున్నారు. కానీ ఎందుకో ఆ సంఖ్య 10 వద్దే ఆగిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్కు సమస్య తలెత్తుతున్నాయి. ఈ మధ్య సుధీర్ రెడ్డి కూడా వెళ్లేదే లేదని తేల్చి చెప్పేశారు. కేసీఆర్ గతంలో ఫిరాయింపులను వ్యూహాత్మకంగా నిర్వహించారు. కొందరిని చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చి తర్వాత ఎల్పీని విలీనం చేసుకొని ఒక రూలింగ్ ఇచ్చుకున్నారు. దీనివల్ల ఇప్పుడు కేటీఆర్ దాన్ని సమర్థిస్తూ దమ్ముంటే కేసీఆర్ తరహాలోనే విలీనం చేసుకోవాలని, లేకపోతే ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ న్యాయ పోరాటం చేయాల్సిన, లేదా ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికైనా కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ఎల్పీని విలీనం చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ కార్యకర్త భావిస్తోంది. కానీ ఇప్పుడు ఎవరు కాంగ్రెస్లో చేరుతారన్న ప్రశ్న తలెత్తుతుంది.